స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయంపై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 3వ టెస్టు ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ఉన్నపళంగా ఇండియాకు తిరిగి వచ్చేశాడు. అయితే అది అశ్విన్ ముందే తీసుకున్న నిర్ణయమని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించిన అశ్విన్ తండ్రి మాత్రం సంచలన వ్యాఖ్యలే చేశారు. ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా అబ్బాయి మాత్రం ఎన్నాళ్ళని ఆ మానసిక క్షోభను వేదనను అనుభవిస్తాడు, అందుకే తట్టుకోలేక ఇక వద్దనుకున్నాడు అన్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో అశ్విన్ దీనిపై స్పందించాల్సి వచ్చింది. తన తండ్రికి మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదని, తాను ఎప్పుడూ ఇలా మాట్లాడతాడని అనుకోలేదని, అందరి నాన్నల్లా కొడుకు కోసం కామెంట్స్ చేసే టైప్ కాదనుకున్నానంటూ ఘటనను కవర్ చేశాడు అశ్విన్. తన తండ్రి మాటలను ఇష్యూ చేయకుండా వదిలిపెట్టేయాలని రిక్వెస్ట్ చేశాడు. అశ్విన్ రిటైర్మెంట్ ఆకస్మిక నిర్ణయం కాదని, తుది జట్టులోకి తీసుకోకుండా తనను ఇబ్బంది పెడుతున్నందునే ఎమోషనల్గా డెసిషన్ తీసుకున్నాడంటూ 2 రోజులుగా అతని ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్కు అశ్విన్ తండ్రి మాటలే ఇప్పుడు కొండంత బలాన్ని ఇచ్చినట్లయింది.